ముగ్గురు చైన్ స్నాచర్లను జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులతో కలిసి వేర్వేరుగా అరెస్ట్ చేసిన గార్లదిన్నె అనంతపురం రూరల్ పోలీసులు సుమారు 8 లక్షల విలువ చేసే 12 తులాల బంగారు ఆభరణాలు మీడియా వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి. అనంతపురం సిసిఎస్ మరియు గార్లదిన్నె పోలీసులు చేసిన అరెస్టు స్వాధీనం వివరాలు, నిందితుల అరెస్టు వివరాలు. ఏనుగుల మారుతి ప్రసాద్, వయసు 30 సంవత్సరాలు, వెంకటంపల్లి కంపతూరు మండలం. మూడవత రామనాయక్, వయసు 34 సంవత్సరాలు, వెంకటంపల్లి గ్రామం, కంపతూరు మండలం. స్వాధీనం చేసుకున్న 3 తులాల బంగారు ఆభరణాలు నేపథ్యంలో ఇద్దరు నిందితులు మంచి స్నేహితులు, క్రికెట్ బెట్టింగ్, ప్యాకాట తదితర వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చడానికి మరియు వ్యసనాలు కొనసాగింపు కోసం ఎలాగైనా సులువుగా డబ్బు భావించారు. స్నాచింగ్లో పాల్పడాలని వ్యూహరచన చేసుకున్నారు. శివారు ప్రాంతాలు, జన సంచారం లేని ప్రదేశాలలో మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ వచ్చారు. ఈ ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్లి అనంతరము గార్లదిన్నె తదితర ప్రాంతంలోనే ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఊరి బయట జన సంచారం లేని ప్రాంతాలలో మహిళలను అనుసరించడం, చుట్టూ పరిశీలించడం, అనువైన సమయంలో మహిళల మెడలో ధరించిన చైన్లను లాక్కెళ్లారు. దొంగలను తక్కువ ధరకే విక్రయించి వచ్చిన సొమ్మును జల్సాలకు వినియోగించారు. అదేవిధంగా ఈయన వేణు అనే అతను సపరేట్ డిబేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు గత సంవత్సర కాలంగా మన అనంతపూరు టౌన్లో చుట్టుపక్కల ఏరియాల్లో నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ముగ్గురు దగ్గర నుంచి సుమారుగా 12 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం అయింది. 8 లక్షల రూపాయలు వర్త చేసేటువంటి బంగారం చైన్స్ స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 15 తులాలు రాబట్టుకోవాల్సింది. ఈ ఎనుగుల మారుతి ప్రసాద్ అనే వ్యక్తి మూడవత రామనాయక్ గతంలో మనకి 1.5 years బ్యాక్ కూడా వీళ్ళని మన మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంఓ మోటార్ సైకిల్ మీద రావటం, ఎక్కడైనా ఒంటరిగా ఉండే మహిళలు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ ఈవెన్ మిడ్ డే మధ్యాహ్నం పూట కానీ ఒంటరిగా పోయేటప్పుడు వచ్చేసేసి లాక్కొని పోవటం, మనుషులు నెట్టేసిపోవటం చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండో బ్యాచ్ కింద మనం చెప్పేటువంటి ఈ వేణు, బి వేణు కేశపల్లికి సంబంధించిన అతను మనకి ఆర్మీలో పనిచేస్తున్నాడు. జోధ్పూర్లో ఇండియన్ ఆర్మీలో ఒక జవాన్గా పనిచేస్తున్నాడు. ఈయనేం చేస్తానంటే సెలవు మీద మామూలుగా ఆర్మీ వాళ్ళకి కానీ 15 రోజులు, నెల రోజులు వాళ్ళ అవసరాన్ని బట్టి అడిగినప్పుడు సెలవు ఇస్తూ ఉంటే అతను వస్తాడు. వీళ్ళంతా కూడా దుర్వ్యసనం లోనై క్రికెట్ బెట్టింగులు, ఈ తాగుడు, తర్వాత ప్యాకాట్ లాంటి వాటికి బాగా ఆ వ్యసనాలకు లోనై ఆ డబ్బుల కోసం ఈ రకమైనటువంటి ప్రొఫెషన్ ఎన్నుకొని వీళ్ళు స్నాచింగ్స్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్, తర్వాత ఈ వేణు అనే అతను సపరేట్గా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తాడు. వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టబోతూ ఉన్నాం. మిగతా ముద్దాయిని కూడా త్వరలోనే పట్టుకుంటాం ఆయన్ని. దీంట్లో మన రూరల్ డీసీపీ గారు శివారెడ్డి గారు వారి యొక్క పర్యవేక్షణలో మన సిఐ ఇస్మాయిల్ గారు, వెంకటేష్ నాయక్, జనార్దన్ మరియు సింగనమల శ్రీధర్, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, తిరుమలేష్, కానిస్టేబుల్లో రంజిత్, బాలకృష్ణ, షామీర్, నరేష్లు ఒక తక్కువ టైంలో రాబట్టి సమాచారం వరకు వీళ్ళంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీస్ సహకారంతో కూడా దీంట్లో మా ఎస్బీ వాళ్ళ మరియు సిసిఎస్ పోలీస్ సహకారం కూడా ఉంది. దీంట్లో లింక్ వివరాలు మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. మిగతా ముద్దాయిని కూడా అరెస్ట్ చేస్తాము. దీంట్లో మన రూరల్ సిఐ గారు రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఏఎస్ఐ విజయ్ కుమారు, లోకల్ పోలీస్ వీళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ వేణు తాలూకు సంబంధించినటువంటి వేణు అరెస్ట్ చేసిన దాంట్లో వీళ్ళున్నారు. శివయ్య, పాండవ్, ప్రసాద్, వీళ్ళంతా కూడా మొదటి 2 బ్యాచ్లని సిసిఎస్ టీమ్ అండ్ టీము, తర్వాత ఈ వేణు అనే వాళ్ళ రూరల్ పోలీస్ వారు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరు పెడుతున్నాం.